నమస్కారం. నా విద్యార్థులకు, సన్నిహితులకు, ఆత్మీయులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పరుచూరి పలుకులకు స్వాగతం. ముందు సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకు అంటున్నానంటే, ఇది మీరు వినే టైంకి సంక్రాంతి శుభ సమయం వచ్చి ఉంటుంది కాబట్టి నా పలుకులు వింటున్న ఎన్నో లక్షల మంది మీకు తెలుసు. వారందరికీ కూడా ఈ సంక్రాంతి శుభం చేయాలి, శుభం కలిగించాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో నేను ఇది చేస్తాను. సంక్రాంతి అంటే చిన్నప్పుడు మేము మేడూరు అనే గ్రామంలో ఉండేవాళ్ళం, మీకు తెలుసు. కోడి పందాలండి. అసలు కోడి కొట్టుకుంటా అంటే, వాటి కత్తులు పెట్టి చంపేస్తా అంటే అదేమి ఆనందమో అప్పుడు తెలియదండి. ఇప్పుడు బాధ కలుగుతుంది చూస్తా అంటే. ఎందుకు అది అట్లాగే పొట్టేలు గుద్దుకుంటే కొన్ని పొట్టేలు చనిపోతాయి, ఎందుకు వాటి ప్రాణాలు తీయాలి అని. నువ్వు కోడిని కోసుకు తినేప్పుడు లేదు కానీ ఇప్పుడు మాత్రం ఉందా అంటారు కొంతమంది. అలా ఏమిటో అదొక ఆచారం అండి. అనూచారంగా కొన్ని వందల సంవత్సరాలుగా సంక్రాంతి అనగానే ముందు మా అమ్మగారి ద్వారా మాకు తెలిసింది ఏంటంటే, ఇంటి ముందు మా అమ్మగారు అసలు అద్భుతమైన ముగ్గులు వేసేవారు. తర్వాత నా శ్రీమతి కూడా అంత బాగా వేస్తుంది ముగ్గులు. మా అమ్మగారు అయితే ఏదో సంక్రాంతి రథం అని అలా గేటు ముందు వేసేదండి. అక్కడ ఆ ఇల్లు, పెంకుటిల్లు, ఈ మూల నుంచి ఆ మూలకి ఎన్ని అడుగుల దూరం వేసేదో దాన్ని. ఇప్పుడు టీవీల్లో చూస్తుంటే చాలామంది పల్లెటూళ్ళలో మహిళామణులు ఆ ముగ్గులు వేస్తున్నారండి. ఆ రథాలు అవన్నీ వేస్తూ చూపిస్తున్నారు. సో సంక్రాంతికి నువ్వు ఎడ్ల పందాలు వేస్తావా, పొట్టేళ్ల పందెం వేస్తావా, కోడి పందాలు వేస్తావా? కొంతమంది చూదం కూడా బాగా ఈ సంక్రాంతిలో జరుగుతుంది, మీకు తెలుసు. అది పేకాట, అది అంది రైట్లు అవుతూ ఉంటాయి, వాళ్ళందరూ పట్టుకుంటూ ఉంటారు, పారిపోతూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఒక అంటే తెలుగు సంవత్సరం ఉగాదికి మారుతుంది, ఆంగ్ల సంవత్సరం జనవరి 1కి మారుతుంది. నిజానికి సంక్రాంతే కొత్త సంవత్సరంలాగా ఎంతమంది చేస్తారో మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది ముందు మొదటి ఉగాది ఇదిలాగా అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, మా సినిమా వాళ్ళకి జనవరి మాసం ఒక వరవాడు. ఎంతోమంది ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు సంక్రాంతి పండగకు వచ్చి ఎంతంత పెద్ద హిట్లు అయినాయో మీ అందరికీ తెలుసండి. మావి కూడా దగ్గర సంక్రాంతి పండగకి ఒక 40 నుంచి 45 సినిమాలు, ఈ 360 సినిమాల్లో తప్పనిసరిగా సంక్రాంతి నాడు రిలీజ్ అయ్యి ఉంటాయి. అంటే హిందీ, తమిళు, కన్నడ చెప్పకుండా ఓన్లీ తెలుగు చెప్తున్నాను నేను. మాకు మొట్టమొదట సంసార బంధం అని చిన్న సినిమా, అది 13/1/1987. 1982లో అన్నగారు పరుచూరి బ్రదర్స్ అని పేరు పెట్టే ముందు వచ్చినటువంటి సినిమా అండి. అన్నగారు పరుచూరి బ్రదర్స్ అని పేరు పెట్టింది 9/1/1982 అనురాగ దేవత, అంతే. అక్కడి నుంచి అసలు ఆ పరుచూరి అండ్ పరుచూరి అని, పరుచూరి డాష్ గోపాలకృష్ణ అని, ఒట్టి పరుచూరి అని, ఆ ముందు కొన్ని సినిమాలు మీకు కనపడతాయండి. ఇప్పుడు కూడా పరుచూరి గోపాలకృష్ణకి వీడియో కొడితే మీకు అవి కనపడతా ఉంటాయి, ఆ మొదటి సినిమాలు. అయితే ఇప్పుడు మేము మార్చి కొంచెం చేస్తున్నాం కానీ దాన్ని, అవి టు బీ ఫ్రాంక్ అట్లా ఉండేదండి. పరుచూరి అని పెట్టేవారు. మీకు చెప్పాను ఒకసారి నేను, మహానుభావుడు. ఆయన తలుచుకోకపోతే నాకు నిద్ర పట్టదు. నందమూరి తారక రామారావు గారు, ఏమి మీరు పరుచూరి గోపాలకృష్ణ వారు, పరుచూరి వెంకటేశ్వరరావు, ఏం పరుచూరి ఏం బాగోలేదు, ఇది మేము పెడతాం మీ పేరు అని పరుచూరి బ్రదర్స్ అని మహానుభావుడు ఆ సంక్రాంతికి 9/1/1982 అనురాగ దేవత అందులో పెట్టాడండి మహానుభావుడు. ఇప్పటికీ ఇవాళ మేము ఏదో కార్యక్రమానికి బయటికి వెళ్ళి వస్తే, మా బంధువులతో నేనుండి బయటకు వస్తా అంటే ఎంతోమంది పరుచూరి గారి దగ్గరికి వచ్చి ఒక ఫోటో దిగుతా వస్తా అంటే
అంటే ఆయన ఇచ్చిన పేరు ఎంత పాపులర్ అయిపోయింది. మనం రాసిన సినిమాల ద్వారా మనం పొందే పేరు ప్రఖ్యాతులు వేరండి, ఒకరి ఆశీస్సుల ద్వారా మనం పొందేటువంటి పేరు ప్రఖ్యాతులు వేరే ఉంటాయండి. మీకు అన్నగారు నా భుజం మీద చేయి వేశారు, చలపతిరావు గారి గృహప్రవేశం అంటే ఆ రోజు నాకు బాగా గుర్తు. అలా భుజం మీద చేసి కారు దాకా వచ్చారు ఆయన. ఆ ఫోటో నేను ఇప్పుడు గుండెల్లో దాచుకుంటా ఉంటాను. అది ఏనాడు అంటే ఒక భుజం మీద చేయి వేస్తే హనుమంతుడికి శ్రీరామచంద్రుడు చేయి వేసినప్పుడు ఎంత ఆనందపడ్డాడో మాకు తెలియదు, కానీ చదువుతాం మనం ఆయనకు ఎలా పులకరించిపోయాడో ఆయన కౌగిలించుకున్నప్పుడు. అది అంత అనుభూతిని అన్నగారు భుజమే చేసినప్పుడు నేను పొందాను. ఒక నటుడుగా ఆయన ఎంత గొప్పవాడో వ్యక్తిగా అంత గొప్పవారని నాకు తెలుసు. రామారావు గారి గురించి ఆయన పక్కన ఉన్న వాళ్ళకి మాత్రమే ఆయన హృదయావిష్కరణ బ్రహ్మాండంగా తెలుస్తున్నాడు. ఎంతమందికి ఆయన అలా తీసి ఆ డబ్బులు అలా ఇచ్చి పంపిస్తూ ఉండేవారో ఈ కంటితో నేను చూశాను మద్రాసులో వారి పక్కన కూర్చొని. అలా అనురాగ దేవత తర్వాత ఫిబ్రవరి 25కి వెళ్ళింది. యాక్చువల్గా జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా రామానాయుడు గారు ఎందుకో వినకుండా ఏదో సినిమా ఉందండి అప్పుడు, వద్దు గోపాలకృష్ణ అని ఆపేసి ఫిబ్రవరికి మార్చారు. అది ముందడుగు కనుక జనవరిలో వచ్చి ఉంటే చాలా ఆనందపడి ఉండేవాడిని. తర్వాత మళ్ళీ జనవరి మాసం మా కాలర్లు ఎగరవేసింది 1985వ సంవత్సరం. అగ్నిపర్వతం, చిరంజీవి గారితో చట్టంతో పోరాటం, రెండు సూపర్ హిట్లు. ఇటు కృష్ణ గారితో అటు చిరంజీవి గారితో. 86లో పెద్ద హీరో సినిమా ఏది రిలీజ్ అవ్వాలా, కానీ భలే మిత్రులని భానుచంద్ర గారితో చిన్న సినిమా అండి, అది ఎంత పెద్ద హిట్ అయిందో మీకు కూడా తెలుసు. అది కూడా మాకు కలిసి వచ్చిందండి. 1986 కొండవీటి రాజా మీకు తెలుసు, అది ఎంత మంచి సక్సెస్ పొందిందో. 87కి వచ్చేసరికి తండ్రి కొడుకులు ఛాలెంజ్ కృష్ణ గారిని మళ్ళీ. 88 రక్తతిలకం వెంకటేష్ గారు, అది మంచి సినిమా అండి. అలాగే 1990కి వచ్చేసరికి జడ్జిమెంట్, చిన్న సినిమా. ఆ జడ్జిమెంట్ ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందో మాకు తెలుసండి. 91లో మర్చిపోలేని సినిమా చిన్న హరీష్ మీద ఎంత పెద్ద హిట్ అయిన ప్రేమ ఖైదీ సినిమా. హరీష్ చిన్న పిల్లాడు, నూనె మీసాల నవ యవ్వనంలో ఉన్నటువంటి పిల్లాడు, అతనితో ఎంత పెద్ద హిట్ పొందాము. 93లో ముఠా మేస్త్రి మళ్ళీ చిరంజీవి గారితోనే. 96 వంశానికి ఒకడండి బాలయ్య బాబుతో ఎంత పెద్ద హిట్లో మీ అందరికీ తెలుసు. 97 మోహన్ బాబుతో అడవిలో అన్న ఎంత మంచి సినిమానో మీకు తెలుసండి. అదే 97లో మళ్ళీ బాలయ్య బాబుతో పెద్దన్నయ్య మంచి హిట్ అండి. 99లో స్నేహం కోసం కంటే 99 అనగానే బాలయ్య అభిమానులందరూ గుర్తొచ్చే సినిమా సమరసింహారెడ్డి. అది చరిత్ర సృష్టించిన సినిమా అండి. నేను ఒక్కడనే అన్నంత హిట్ పొందినటువంటి సినిమా అండి. అదే సంవత్సరం మళ్ళీ కలిసి ఉన్నవరావు కూడా ఈక్వల్గా ఇటు బాలయ్య బాబుతో అటు వెంకటేష్ బాబుతో మళ్ళీ నరసింహనాయుడు 2001 వచ్చేసరికి ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసండి. 2002లో నువ్వు లేక నేను లేననే చిన్న సినిమా. 2003లో ఒక్కడు మహేష్ బాబుతో. 2004లో వర్షం. అదే 2004లో లక్ష్మీ నరసింహ. అక్కడి నుంచి తగ్గటం మొదలెట్టామండి. జనవరి 2008 తర్వాత అసలు జనవరిలో మా సినిమాలు రాలా. అంటే మాకు కూడా కొంత గ్యాప్ వచ్చేసేసి అలా 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 తగ్గిపోవటం మొదలెట్టాం. కాబట్టి అప్పటిదాకా ఈ జనవరి మాసం ఎప్పుడు వచ్చినా, ఈ సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చినా ముందు నాకు గుర్తొచ్చేది మా అమ్మగారు సంక్రాంతి ముగ్గులు, 2 అన్నగారు సంక్రాంతికి ఆశీర్వదించి అనురాగ దేవతని అనే అంత గొప్ప సినిమాని మాకు ఇచ్చినటువంటి వారు. మ్యాంగో మాస్ మీడియా ద్వారా ఈ పరుచూరి పలుకులు నేను అందించగలుగుతున్నారంటే వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకుంటారు, ఎన్నిసార్లు ఏ మాటల దగ్గర ఏ ఫోటో కావాలండి అని అడుగుతూ ఉంటారండి. ఇప్పుడు ప్రస్తుతం శారద అనే అమ్మాయి చూసుకుంటాను దాన్ని. ఎన్నిసార్లు ఫోన్ చేసి సార్ అయ్యిందా,
వీడియో అయిందా అని అడుగుతూ. సో నా అభిప్రాయాల్ని, నా ఆశయాల్ని, నా సినిమా చరిత్రని నేను రాసుకోవచ్చు చరిత్రలాగా. కానీ దానికంటే ఒక మాస్ మీడియా ద్వారా కనుక ప్రజల్లోకి వెళితే ఎంతోమందికి మంచి జరుగుతుందని నమ్మి చేసినటువంటి ఈ పని ఇన్ని లక్షల మందికి, మీరు చూస్తూ ఉంటారు ఒక్కోసారి ఎన్ని లక్షల మంది ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటారు. 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు కూడా చూస్తూ ఉంటారండి. అంతమంది చూస్తున్నారు అంటే, నా మాట వింటున్నారు అంటే, అది కూడా మ్యాంగో వారి సహాయ సహకారాలు. అందుకని ఆ టీంలో ఉన్న వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రేక్షక మహాశయులందరినీ మీ ఆదరాభిమానాలు ఇలాగే పరుచూరి బ్రదర్స్ మీద కొనసాగించవాలని కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.